హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఆర్టిమియాని ఆర్టిమియా ఎక్స్ని ఎలా సపరేట్ చేయాలో చూద్దాం. అసలు లాస్ట్ వీడియోలో చూసినాము ఆర్టిమియాని మనం ఎలా హ్యాచ్ చేయాలనేసి లాస్ట్ వీడియోలో చూసినాము. ఈ వీడియోలో వచ్చి ఆర్టిమియాని ఆర్టిమియా ఎక్స్ని హ్యాచ్ అయిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాము. దానికైతే ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇలాంటి బాటిల్, అదేలాగే అక్వేరియం పైప్ ఉంటుంది కదా, ఆక్సిజన్ పైపు, ఆ పైపు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఏదో ఒక గ్లాస్ తీసుకున్నారంటే సరిపోతుంది. సరే ఓకే, రండి ఎలా ప్రిపేర్ చేసి ఎలా దాన్ని సపరేట్ చేయాలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అదేలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక నేను తీసుకున్న ఈ బాటిల్కి అయితే పెయింట్ చేయాలి. పెయింట్ ఎందుకు చేయాలంటే ఆర్టిమియా ఉంది కదా, ఆర్టిమియా ఎక్కడికి వెళ్తుంది అంటే లైట్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మనం బాటిల్లో వేసినామంటే దీనికి పెయింట్ కొట్టేసినామంటే లైట్ అయితే దీని నుంచి అయితే పాస్ అవుట్ అవ్వదు. నేనైతే వైట్ తీసుకున్నాను. వైట్ అయితే వేయద్దండి, బ్లాక్ తీసుకోండి. మీరు బ్లాక్ వచ్చి లైట్ రెసిస్టెన్స్ కాదు, లైట్ ట్రావెల్ అవ్వదు బ్లాక్ నుంచి, కాబట్టి మీరైతే బ్లాక్ యూస్ చేయండి. నా దగ్గర బ్లాక్ లేదు కాబట్టి నేను వైట్ అయితే యూస్ చేస్తున్నాను మీకు చూపించడం మాత్రము. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా నీట్గా గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా పెయింట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ బాటిల్కి ఏదైనా ఒక థ్రెడ్ నీట్గా కట్టిన తర్వాత ఇక మనం బట్టలు ఆరదీసినట్టుగా దాన్ని కూడా ఆరదీసేసేయండి. ఒక 1 డేకి అలాగే వదిలేయండి. నీట్గా అదంతా పెయింట్ అంతా బాగా అతుక్కొని సెటిల్ అయిన తర్వాత యూస్ చేసుకోండి. ఇవన్నీ ఎప్పుడు మీరు రెడీ చేసి పెట్టుకుంటారంటే ఫస్టే రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఒక్కసారి రెడీ చేసి పెట్టేసినారంటే మళ్ళీ మనం దాంట్లో చేయబెట్టాల్సిన అవసరం లేదు, ఒక మూలలో పడి ఉంటుంది అదంతా. ఈ ఒక్కటే కాదు, మనం ఆర్టిమియా హ్యాచ్ చేయడానికి ఒకటి సెటప్ చేసుకున్నాం కదా, అది కూడా అంతే. ఇక ఇప్పుడైతే 1 డే అయిపోయింది నేను పెట్టి, బాగా ఎండ ఉన్నప్పుడే నేను చేసి దాన్ని అయితే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అవుట్లుక్ అయితే ఇట్లే ఉంది, నీట్గా డ్రై అయిపోయింది మొత్తము. దాని తర్వాత నేను ఏం చేసినానంటే కిందకి తీసుకెళ్ళి దానిపైన ఉన్న బాటిల్ మూతుంది కదా, దాన్ని తీసి మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా సెంటర్లోకి అయితే ఒక హోల్ అయితే చేసుకున్నాను. హోల్ ఎందుకురా అంటే దాని మధ్యలో ఆ పైప్ పెట్టడానికి. ఆ పైప్ పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంసీలు ఉంటే ఎంసీలు, లేదంటే నా దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర గ్లూ గన్ ఉండిందంటే గ్లూ గన్తో అన్నా లేదంటే ఎంసీలతో అన్నా దాన్ని వాటర్ కానీ ఎయిర్ కానీ పోని విధంగా మీరు దాన్ని అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఇక నేనైతే మొత్తం ఇలాగైతే చేసుకున్నాను. చూడండి ఎలా సెటిల్ అయిందో కరెక్ట్గా. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత నీట్గా ఈవెన్గా అది క్లోజ్ అయ్యేలాగా వాటర్ లీకేజ్, ఎయిర్ లీకేజ్ ఏం లేనట్టుగా మీరైతే దాన్ని రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. ఇప్పుడు మనం దాన్ని అయితే సపరేట్ అయితే చేసేయచ్చు. ఆర్టిమియాని ఎక్స్ని రెండింటిని సపరేట్ చేసేసేయచ్చు. మనం ముందుగా పెయింట్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే దానిలోనే మనము ఈ వాటర్ని అయితే పోయాల్సి వస్తుంది. ఏ వాటర్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆర్టిమియా ఎక్స్ ఉన్న వాటర్ని అయితే దాంట్లో పోయాల్సి వస్తుంది. దానికి నేను వాటర్ బాటిల్ మూత తీసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఆ గేట్ వాల్ ఎందుకు పెట్టామనేసి. ఇప్పుడు మీకైతే దానికైతే తెలుస్తుంది. మీరు ఆ వీడియో చూడనట్టుగా అయితే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది ఆర్టిమియా హ్యాచింగ్ అనేసి, ఆ వీడియో చూడనట్టయితే చూడండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. దాని తర్వాత ఆ గేట్ వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా నేను తీసినాను చూడండి, అలాగైతే ఆ పైపుని తీసేసినారంటే చాలు. ఇంకా దాని నుంచి వాటర్ అనేది బయట రాదు. ఇక నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నట్టుగా మీరైతే దాన్ని ఓపెన్ చేసి ఆ గేట్ వాళ్ళు ఆన్ చేసినారంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా దీనికైతే వచ్చేస్తుంది. ఇక ఇక్కడ కనిపిస్తున్నట్టుగా గ్లాస్ బౌల్ ఉంది కదా, అది ఎలా పెట్టుకోవాలంటే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసుకుంటారు కదా పైప్, ఆ పైప్కి వాటర్కి టచ్ అయ్యేలాగా ఇప్పుడు మీరు ఆ బాటిల్ని దానికి పెట్టినారంటే ఆ కింద పైప్కి వాటర్కి కరెక్ట్గా టచ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. టచ్ అవ్వలేదంటే లోపల ఉన్న వాటర్ దీనికి వచ్చేస్తుంది. టచ్ అయ్యింది అంటే వాటర్ అంతా ఏం రాదు, జస్ట్ ఆర్టిమియా మాత్రము పైనుంచి కిందకైతే వచ్చేస్తుంది. మీరు ఆ వాటర్ని టచ్ అయినట్టుగా పెట్టినారంటే ఏమవుతుందంటే ఎక్స్ అదేలాగే ఆర్టిమియా 2 కిందకి వచ్చేస్తుంది. 2 వచ్చిందంటే మనం చేసిందే వేస్ట్ అయిపోతుంది. ఇక ఆర్టిమియాని హ్యాచ్ చేయడానికి చేసుకున్న సెటప్ ఉంది కదా, దాన్ని నేను చేతిలో తీసుకొని ఆ గేట్ వాళ్ళు అయితే ఆన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న వాటర్ బాటిల్లోకి అయితే దాన్ని అయితే వదిలేద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగానే ఈ వాటర్ అంతా ఇలా మొత్తం డ్రైన్ అయ్యి దీనికి వచ్చేసేలాగా చేసుకోండి. ఇక నీట్గా ఆ వాటర్ని అంతా మీరు ఈ బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక నేను చేసేటప్పుడు దాని నుంచి కొంచెం వాటర్ అయితే కింద పడింది. చూడండి ఆర్టిమియా అంతా ఎలా తిరుగుతుందో.
నీట్గా కనిపిస్తుంది అవి తిరిగేది. మొత్తం ఇక్కడ జస్ట్ మిస్ అయి పడిన దాంట్లోనే ఒక 100కి పైన ఉన్నాయి ఆర్టిమియా. ఇక దాని తర్వాత ఆ బాటిల్ మూతని క్లోజ్ చేసి మీకు చెప్పినట్టుగానే ఆ వాటర్ని అయితే ఇలా బోల్ట్తో పెట్టేసినామంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా బోల్తా చేసినారంటే చాలు. బ్రో దీంట్లో వచ్చి చాలా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏరా అంటే కొంచెం మీరు ప్రెషర్ అప్లై చేసినా కింద వాటర్ కరెక్ట్గా పెట్టకపోయినా లోపల ఉన్న వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. వాటర్ వచ్చింది అంటే ఆర్టిమియా ఎక్స్ రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు దానికి మీరేం చేయాలరా అంటే కొంచెం స్లోగా పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మన వాటర్ క్యాన్ ఉంది కదా, వాటర్ క్యాన్ని మనం ఎలా పెడతామో ఎప్పుడు కింద వాటర్ అయిపోయింది అంటేనే పైనుంచి కింద వాటర్ దిగుతుంది, లేదంటే వాటర్ దిగదు, వాటర్ అలాగే ఉంటుంది. ఇక మనము ఇలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఏమవుతుందిరా అంటే మనము అన్ని లైట్స్ డార్క్గా ఉండే ఏరియాలో పెట్టేసి కింద మనం ఒక టార్చ్ లైట్ చూపించినామంటే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీరు ఒక టార్చ్ లైట్ చూపించినారంటే ఈ ఏరియాలో పైన ఆర్టిమియా అంతా లైట్ కోసం కిందకు వచ్చేస్తాయి. ఆ హోల్ నుంచి కిందకైతే వచ్చేసి మొత్తం ఆర్టిమియా మాత్రం కింద సెటిల్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనమైతే ఆర్టిమియా ఎక్స్ని అయితే మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇక ఆర్టిమియాని సపరేట్ చేసిన తర్వాత చూడండి ఎలా అయితే తిరుగుతున్నాయో, మొత్తం ఎక్కడ లైట్ పెడితే అక్కడైతే తిరుగుతూ ఉంటుంది ఆర్టిమియా. ఇక చూడడానికే ఎంత బాగుందో చూడండి, సాటిస్ఫైయింగ్గా. మనం లైట్ ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంది, ఫ్లవర్ అండ్ ఫిష్ లాగా, మనం వేలు చూపించిన కాడికి తిరిగేలాగా. ఇక దీన్ని సపరేట్ చేసిన తర్వాత మన ఫిషెస్కి అయితే నీట్గా ఫీడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేలాగే మనం లైట్ చూపించినామంటే అవన్నీ ఒక ఉడ్డగా వచ్చి చేరుతుంది. దాన్ని ఒక సిరంజ్ నుంచో లేదంటే వేరే దాని నుంచైనా పెట్టి లాగి మనం ఫిషెస్కి అయితే మనమైతే ఫీడ్ చేసుకోవచ్చు. మనం ఫీడ్ చేసుకున్నామంటే మన ఫిషెస్ కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ అయితే దొరికినట్టే అవుతుంది వాటికి. అవి కూడా చాలా హ్యాపీగా తినేసి ఉంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.